హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రావ్స్ అండ్ ఫిల్మ్స్. ఈరోజు రిలీజ్ అయిన బాహుబలి ది ఎపిక్ ఆ సినిమా చూసిన తర్వాత 17 క్రితం రిలీజ్ అయిన బాహుబలి అండ్ బాహుబలి 2 ఈ రెండు సినిమాని కంపేర్ చేస్తూ చేసిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనతో పాటు ఉన్న సుబ్బరాజు గారు చెప్తారు. సార్, మీరు చూసారు కదా సినిమా, అసలు ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ 10 ఏళ్ళ తర్వాత వచ్చిన ఈ సినిమా? అంటే నిజం చెప్పాలంటే 10 ఏళ్ళు అయిపోయింది అనేది ఒకటి. రిలీజ్ సినిమాకి ఎలా ఉంటుందో అదే ఫీల్ ఉందండి. ఆల్రెడీ చూసిన మూవీ అయినా కానీ అది బాహుబలి క్రేజా మరి ఏంటో తెలియదు. థియేటర్లో వైబ్ అలాగే ఉంది, హౌస్ఫుల్ ఇది, ఆ జనాలు ఎంజాయ్ చేసే విధానం, జనాల సంగతి పక్కన పెట్టేయండి, నేను ఏదో మళ్ళీ ఒక ఇదిని చూస్తున్నాను ఫీలింగ్. ఒక సెలబ్రేషన్ థియేటర్ అంతా కూడా అంతే కదా. ఈచ్ అండ్ మూమెంట్ కూడా మనం ఎన్నోసార్లు చూసిన సినిమా కావడం వల్ల ఏంటో ప్రతితో మనకు ఓన్ అయిపోయింది. క్యారెక్టర్స్ మొత్తం మహిష్మతి మొత్తం సామ్రాజ్యం అంతా కూడా ప్రతి ఒక్కరు మాడుకుంటారు ఈజీగా. ఈవెన్ జనరల్గా మనం మాడుకున్నప్పుడు కూడా నువ్వు బాహుబలి అనుకుంటున్నావా లేకపోతే నువ్వు శివగామి డైరెక్ట్ చేసే జనాలు అంత ఓన్ చేసుకున్నాం కాబట్టి సినిమా అంతా ఓన్ అయిపోయింది కాబట్టి. నిన్న కూడా థియేటర్లోనండి ఆ డైలాగ్స్ వస్తా ఉంటే వీళ్ళు ఎమోషన్ ఫీల్ అయిపోయి ముందే తెలియడం వల్ల వీళ్ళు చెప్పేస్తున్నారు అంటే అందరికి ఐడియా ఉన్న డైలాగ్స్ కాబట్టి. అవునవును, కానీ బాగా కట్ చేశారండి. అది బాగా కట్ చేశారా? బాగా కట్ చేశారు. మొత్తం ఎంత ఉంది రన్ టైం ఇప్పుడు? అంటే 4 hours వరకు ఉంది దగ్గర. ఓకే. మెయిన్ కట్ చేసింది ఏంటంటే అవంతిగా లవ్ స్టోరీ మొత్తం అంటే కట్ చేయడం తీసేయలేదు దాన్ని, వాయిస్ ఓవర్తో వెళ్ళిపోయింది. దాన్ని కొంచెం నీట్గానే ట్రాన్సిషన్ తీసుకున్నాడు ఆయన. చాలా స్మూత్గా తెలియకుండా అంటే మనకు తెలుసు కాబట్టి అది కట్ అయిందని తెలుస్తుంది, కానీ లేకపోతే కథలో కలిసిపోయింది. అంటే ఇప్పుడు చూస్తే అప్పుడు అది లేకపోయినా పెద్ద ఏమనిపించేది కాదేమో అనే ఫీలింగ్లో కూడా. అవును, బేసికల్గా వెరీ బిగినింగ్ బాహుబలి అంటే ది బిగినింగ్ సినిమా రిలీజ్ అయినప్పుడు 2015లో రిలీజ్ అయినప్పుడు కూడా ఇనీషియల్ టాక్ కూడా ఫస్ట్ వీళ్ళిద్దరు లవ్ స్టోరీ ఏదంటే శివుడు అవంతిక లవ్ స్టోరీ, వాళ్ళిద్దరు ట్రాక్ ఏదైతే ఉంటుందో అది కొంచెం ఎక్కువసేపు ఉండింది, కథలోకి తీసుకెళ్ళడానికి ఇంకొంచెం అదే ఇది చేసింది. స్టార్టింగ్ పాయింట్ ఉంచారు, కొంచెం తర్వాత జరిగేదంతా కూడా నెరేషన్లో వెళ్ళిపోయింది. తర్వాత శివుడు ఇంటి దగ్గర జరిగే కామెడీ సీన్లు అన్ని అలాంటివి తీసేశారు. సో ఎక్కడ కూడా అన్నెసరీ టైం లేదు అక్కడ అంత ఉంచడానికి. డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోయి చాలా వెళ్ళిపోయింది నీట్గా. ఎందుకంటే మనకి ఆల్రెడీ దాని మీద ఒక మంచి ఇమేజ్ ఉండడం వల్ల ఏంటో అసలు చాలా స్మూత్గా ఎంజాయ్ చేసాం మళ్ళీ సినిమా థియేటర్లో. నిజంగా బాగా కట్ చేశారు. అంటే మనకి ఏమైంది అనిపించదు. మీరు ఇక్కడ ఇంటర్మేషన్ ఎలా ఇచ్చారు? ఏ ప్లేస్లో ఇచ్చారు ఈ సినిమా? 1.5 దగ్గరే. ఎక్కడ బాహుబలి కట్టపని ఎందుకు చంపడిన దగ్గరే అదే ఎమోషన్. కాకపోతే ఈసారి మీరు 2 సంవత్సరాలు వెయిట్ చేయక్కర్లేదు, జస్ట్ 10 నిమిషాలు వెయిట్ చేస్తే అంతే కదా. జస్ట్ మీరు వాష్రూమ్కి వెళ్ళండి అలా చెప్పేసాను. క్వశ్చన్ వచ్చింది, బట్ మీరు 2 ఏళ్ళు వెయిట్ చేయక కంగారు పడకండి, త్వరగా వచ్చేయండి చెప్పచ్చు. సరదాగా చెప్పారు, అది టెక్స్ట్ చేశారు, అది టెక్స్ట్ వస్తుంది. గ్రేట్. మీరు 2 ఏళ్ళు వెయిట్ చేయక్కర్లేదని వస్తుంది, వచ్చి ఇంటర్వ్యూలు పడుతుంది. గ్రేట్. అది కూడా వార్ సీన్ని మనం ఎంజాయ్ చేస్తాం. వీళ్ళు దేశాటనికి వెళ్ళేది కూడా లేదు, వీళ్ళిద్దరూ వెళ్ళి అక్కడ ఐటమ్ సాంగ్ ఉంటుంది. అంటే ఎవరైతే కుచేలుడు కాదు వెళ్తాడు, డైరెక్ట్ గా క్యాచ్ చేసే దగ్గరికి వెళ్ళిపోయింది అన్న. అదే అలా సినిమా లాగా ఉందేమో అనిపించింది. తర్వాత చూస్తే ఎంత పెద్ద స్టోరీ ఉంది కదా, మర్చిపోయింది. అతను ఎవరైతే ఉన్నాడో రాజద్రోహి, వీళ్ళ తనకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వేరే వాళ్ళకి పంపించేస్తున్నాడు, కాలకేడి పంపించేస్తున్నాడు. చాలా సేవ్ అయిందండి అక్కడ. అది కదా టైం. వీళ్ళిద్దరిలో వీళ్ళు ఎవరో తెలుసుకోవడం కోసం మన దేశ రహస్యాలు, మన సైనిక రహస్యాలను బయట పంపించే వాళ్ళ కోసం వెతికే ప్రాసెస్లో మీరు అన్నట్టు దొంగలు ఉండే ఊరు ఏదైతే ఉంటుందో ఆ దేశంకి వెళ్ళటం, అక్కడ పాట అంతా ఉండడం జరుగుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఆ సీన్ అంతా తీసేసి ఉంటారు, సాంగ్స్ తీసేసారు. అక్కడ సాంగ్స్ కొన్ని తీసేసారు. ఆడ కన్ఫెషన్ ఉంటుంది కదా, కన్ఫెషన్ సీను ఎవడైతే వాడిని బట్టి అంటే అప్పుడు చెప్తాడు కాలకేడి ఇలా పంపించాడు నన్ను అని చెప్తే, అప్పుడు కాలకేడి మహాబలుడు, వాడి మామూడు కాదు, వాడికి అక్కడ 1,00,000 మంది వరకు ఆ సీన్ అంతా ఉంది. మళ్ళీ ముందు వీళ్ళు తిరిగేది అదంతా ఏముండదు.
అంటే ఇది ఏం చేశాడంటేనండి డైరెక్ట్ పాయింట్కి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇది వరకు సెటప్ ఇలా మధ్యలో వెళ్ళేది, ఆ సెటప్ లేకుండా ఇంక మనకి ఆల్రెడీ మైండ్లో ఉంది కాబట్టి వెళ్ళిపోతాం అందులోకి డైరెక్ట్గా. అది కొంచెం నిజంగానే డైరెక్టర్కి ఇలా కథ చెప్పడం కొంచెం ఈజీ అయినట్టు నాకు తెలిసి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కథ ఆల్రెడీ వెళ్ళిపోయింది కదని, కాబట్టి థియేటర్ గల ఎమోషనల్గా ఎంగేజ్ చేయడం మీద మాత్రమే ఎక్కువ ఫోకస్. తెలియకుండా ప్రతి సీన్లోని ఎంతో కొంత అన్నెసరీ పార్ట్ ట్రిమ్ అయిందండి. అందు కదా, అంటే మీరు మనం సినిమాల మీద ఇంట్రెస్ట్తో షార్ట్ టు షార్ట్ చూసుకుని వెళ్తాం కాబట్టి మనకు తెలుస్తుంది. కానీ అంటే ఈ పర్టికులర్ ఈ సినిమాకి వచ్చేసరికి ఇప్పుడు మొత్తం రెండు కలిపి కంపేర్ చేసి పెట్టారు. ఒకటే సినిమాగా వచ్చినప్పుడు ఎక్స్క్లూజివ్గా ఈ సినిమాల్లో ఏదైనా యాడ్ చేసిన అంశాలు ఏమున్నాయి అంటున్నాను. మామూలుగా ట్రిమ్ చేయడం ఒక్కటే కాకుండా ఇంకేవైనా ఏవి యాడ్ అయింది ఇప్పుడు ఏవి అంటే ఏవి సారీ వాయిస్ ఓవర్ యాడ్ అయింది. అదే మీకు ఇందాక చెప్పిన అవంతిక స్టోరీని వాయిస్ ఓవర్లో మిగిలిన ఎక్కడ కూడా యాడింగ్స్ ఏం లేవు, ఉన్నదాన్నే నీట్గా ఆయన. నిజంగా యాక్చువల్గా మనకి పార్ట్ 1 పార్ట్ 2లో కూడా కొన్ని విషయాల్లో కథ చెప్పే ప్రాసెస్లో చాలా వరకు వాయిస్ ఓవర్లోనే చెప్పారు. ఈవెన్ బాహుబలి, మహేంద్ర బాహుబలి వాళ్ళ నాన్న ఎవరు అంటే ఎవరు, బెజ్జలదేవ వాళ్ళ అన్నయ్య ఉంటాడు కదా, ఆయన కేవలం చాలా తక్కువ వయసులో చనిపోవటం, ఆమె కూడా అదంతా కూడా వాయిస్ ఓవర్ చాలా కథ అంతా చాలా ఎక్కువ చెప్తారనమాట. వాళ్ళు 50 ఏళ్ల క్రితం మీ సంస్థానం ఇలా మీ సామ్రాజ్యం మొదలైందని వాయిస్ ఓవర్ చాలా కథ చెప్తూనే చిన్న చిన్న షార్ట్స్ వేసుకుంటూ వెళ్ళిపోతాడు. అదంతా మామూలుగా అదంతా ఉంటుంది కదా, కథ చెప్పాలి కాబట్టి. అంటే ఇంపార్టెంట్ అన్నీ ఉంచి అన్నెసరీగా ఎక్కువ టైం తీసుకునేవి మెయిన్ ఆ ఫైట్స్లో వీటిల్లో చాలా తెలియకుండా ట్రిమ్ చేసాడండి. మనకి అంటే ప్రతి సీన్ ఎంతో కొంత ట్రిమ్ అయింది. వార్ సీక్వెన్సెస్ కూడా ఒక లెంగ్తీ ఉన్న చోట కట్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఉండొచ్చు. ముఖ్యంగా మీరు అన్న సాంగ్స్ కూడా ఫైట్లు మాత్రం ఉంచాడండి ఎమోషన్ కోసం అనుకుంటా. ఫైట్లు మాత్రం ఐకానిక్ షార్ట్స్ అండి కొన్ని ఉంటాయి కదా, అలాంటివన్నీ ఉంటుంటారు కదా, సినిమా ఖచ్చితంగా ఉంచాలి కూడా. ఎందుకంటే అవి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్కి చాలా బాగుంటాయి కదా, ఆ షార్ట్స్ కోసం ఉంచి ఉంటారు నాకు తెలిసి. నైస్. అది అదే ఫీల్ ఉంది 10 ఏళ్ళు అంటే నేను యంగ్ ఏజ్లో ఉండగా చూసింది, ఇప్పుడు మిడిల్ ఏజ్కి వచ్చినప్పుడు కూడా అదే ఫీల్ ఇచ్చాడంటే ఖచ్చితంగా మనకి ఆ సినిమా అది మన నన్నారణ ఎలా తెలుగు సినిమాని ఆ ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళడంతో పాటు మన ఇంటికి కూడా ఎంత దగ్గరికి వెళ్ళిపోయింది, మన మనసులో కూడా ఎలా వెళ్ళిపోయిందని చెప్పడానికి బాహుబలి అనేది ది బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఈ సినిమా వచ్చిన తర్వాత ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం వెయిట్ చేస్తున్న అదిగా ఒక చిన్న ఇది కానీ ప్రేక్షకులకి, దాంతోపాటు ఇప్పుడు ప్రభాస్ సినిమా డిలే అవుతున్నాం కావచ్చు, ఈ రెండు కూడా కొంచెం ఫ్యాన్స్కి కానీ ప్రేక్షకులకు కానీ అదొక చిన్న రిలీఫ్ లాంటి ఒక సెలబ్రేషన్ లాగా ఒక చిన్న ఇది ఉంటుంది కదా బేసికల్గా చెప్పాలంటే. అది కనిపిస్తుంది నాకు తెలిసి థియేటర్లో. ఇంకా ఆకలి కూడా పెంచుతుంది కదా, మంచి పడి మీరు అన్నట్టు స్టార్టర్స్ ఇచ్చినట్టుగా ఇది పెంచి అపటైట్ పెంచే ఇదిలా ఉంటుంది. ఎందుకంటే బేసిక్గా ఏమోనండి అది ఏదో మ్యాజిక్ ఉంది అందులో, ఏంటనేది నేను కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను మీకు. నేను థియేటర్లో చూసిన ఫీల్ మీకు చెప్పలేకపోతున్నాను. నేను కూడా ఎపిక్ చూద్దాం అనుకున్నానే. నిన్ను మొన్న చూసాను అనమాట, ఫస్ట్ పార్ట్ 1 పార్ట్ 2 చూసినప్పుడు కూడా నాకు ఎన్నోసార్లు మధ్యలో సినిమాలు ఇంట్లో కానీ పేరెంట్స్ సగం కొంచెం సినిమా చూడటం, ఏదైనా చిన్న రీల్స్లా చూడటం, చిన్న బిట్స్లా చూసుంటాం చాలాసార్లు. మనకి తెలియకుండానే అది మనకి బాహుబలి అనేది చూస్తూ ఉంటాం కదా. మళ్ళీ ఒకసారి సినిమా చూసినప్పుడు కూడా మనకు అదే ఫీలింగ్ వచ్చింది. అవే అంటే హై మూమెంట్స్ ఉంటాయి కదా సినిమాలో, అదే హై ఫీల్ అయ్యాను నేను. నిజంగానే మీరు అన్నట్టు ఆ సినిమాలో కరెక్ట్గా మనం ఎవరం కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేని ఒక పవర్, ఏదో గమ్మత్తు, లేకపోతే ఏదో మ్యాజిక్ ఉంది ఆ సినిమాలో. అదే ఏంటన్నది నేను చెప్పలేకపోతున్నాను. గ్రాండియరా, లేకపోతే మన సినిమా ఎంతలా ఉందనో, లేకపోతే అప్పుడు సక్సెస్ అయిన సినిమానా, లేకపోతే ఆ క్యారెక్టర్లు మనలోకి వెళ్ళిపోయా, వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉంటే నెక్స్ట్ మనం చెప్పేయాలని ఫీలింగ్ వస్తుంది. లేదు అని మీరు అన్నట్టు అవన్నీ ఉండొచ్చు, కానీ ఆ మహిష్మతి అని కూడా అంటే ఈ సినిమా మరింత దగ్గర అవడానికి కారణం అంటే మన ఇండియన్స్ వరకు మహాభారతం తాలూకా కొన్ని, అది మహాభారతం ఎలాగైతే మన ప్రతి ఇంట్లోకి మన ప్రతి అందరికి కూడా ఎలా దగ్గరైందో, ఆయా పాత్ర తాలూకు పోలికలు ఈ సినిమాలో చాలా చాలా ఉంటాయి, ఉంటాయి. కాబట్టి ఈ సినిమా కూడా ఆ పాత్ర కూడా మన దగ్గరికి మనలోకి మరింత దగ్గర అవడానికి కూడా చాలా కారణం అదే. మనం ఎవరిని ఎక్స్ప్లెయిన్ చేయలేని ఇదని నా పర్సనల్ ఒపీనియన్ బేసికల్గా. నేను మొన్న చూసినప్పుడు కూడా డికోడ్ చేసుకుంటూ చూసాను. ఈ పాత్రలకి దగ్గర ఉన్నాయి కదా. మహాభారతంలో బాహుబలి క్యారెక్టర్ తీసుకుంటే ఒక అర్జునుడు, ఒక ధర్మరాజు, ఒక కర్ణుడు కనిపిస్తాడు. ఇప్పుడు తన పేరేంటి బల్లాలదేవ పాత్ర చూస్తే దుర్యోధనుడే కాకుండా ఒక దుశ్శాసనుడు, కౌరవ లక్షణాలు అన్ని కలగలిపిన ఒక పాత్రగా సృష్టించినట్టు ఉంటుంది. ధృతరాష్ట్రుడి పాత్ర ఏదైతే ఉంటుందో
అతను అవిటితనం, ఇక్కడ అవిటితనంగా కూర్చున్నాయి, ఇక్కడ అంటే నాజర్ పాత్ర సృష్టించడం అంటే కొన్ని ఉంటాయండి చాలా. అవన్నీ కూడా ఉండడం వల్ల ఏమో తెలియకుండా శకుని అన్ని మిక్స్లు ఉంటాయి ఆ పాత్రలో. ఇలాంటివన్నీ కూడా మనకి క్లియర్గా మనకి అర్థమవుతుంటాయి. సో అందుకని ఆ రకంగా మనకి అందుకని దగ్గరైంది. బేసిక్గా ఒక ఎమోషన్ అయిపోయింది తెలియకుండానే. సో ఇంకా మీకు ఇంకా ఈ సినిమా గురించి సెకండ్ హాఫ్లో కూడా కొన్ని కట్ అయినాయండి. అంటే కొంతల రాజ్యంలో జరిగే కొన్ని స్మూత్గా తీసుకెళ్ళిపోయాడు, ఎక్కువ ల్యాగ్ చేయకుండా. ఈయన దేశాటనికి వెళ్తాడు కదా వెళ్ళక ముందు, అక్కడ పంపించేవి అలా చాలా వరకు సెకండ్ హాఫ్లో ట్రిమ్ అయినాయి. సాంగ్ ఉంటుంది కృష్ణుడి, కృష్ణ నిద్రించి కృష్ణ పూజ, ఆ సాంగ్ అదంతా అది కూడా తీసేసారా? బేసిక్గా వాళ్ళిద్దరి మధ్యన ఫస్ట్ పరిచయంతో పాటు అమ్మాయి ఇతను మోహించినట్టుగా తెలియజెప్పే పాట అది. బేసిక్గా ఒకటి చేసాడు, ఫ్యాంటసీ సాంగ్ ఉంచాడు. ఊళ్ళలో ఏదో సారీ నా పడవ పైకి ఎగిరి ఫ్యాంటసీ సాంగ్ కొంతల నుంచి తిరిగి వచ్చే సాంగ్, ఆ సాంగ్ ఉంచాడు. ఊరు ఊరి రాజా అని ఒక సాంగ్ ఉంటుంది, అది ఉంచాడు ఆయన. మేబీ దాని టెక్నికల్ వర్క్కి గ్రాండియర్కి అది బేసిక్గా కొంచెం థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ బాగుంటుందని ఉద్దేశంతో షార్ట్స్ ఉండొచ్చు. కానీ మళ్ళీ చూస్తూ ఉంటేనండి మనకు అప్పుడు ఆ సినిమా చూసిన తర్వాత ఎన్ని తప్పులు అన్ని తప్పులు అన్నారు కదా, అసలు మీకు ఏం లేకుండా చూస్తాం మనం. అవి మనకి బ్రెయిన్లో మనల్ని నొక్కుతాడు, ఆ బటన్ ఏంటో తెలియదు కానీ అది అప్పుడు అన్నీ అనుకున్నాం కదా, ఏం గుర్తు రాలేదు అన్న. మళ్ళీ ఏదో కొత్తగా ఏదో అప్పుడే చూస్తున్నట్టుగా దగ్గర అప్పుడు 4-5 సార్లు చూసిన సినిమా అది. మళ్ళీ 10 ఏళ్ళు ఎప్పుడు చూడలే. మళ్ళీ చూసిన తర్వాత నేను నా వరకు చెప్తున్నాను, అసలు ఏదో మళ్ళీ ఏదో ఆ రాజ్యంలోకి వెళ్ళిన ఫీలింగ్ అదంతా కూడా చాలా గొప్పగా. వార్ సీన్స్ ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచి మిగిలినంతా కూడా ట్రిమ్ చేశాడండి ఆయన. గ్రాండియర్ని అంతా ఉంచాడు ఆయన. బేసికల్గా సినిమాని బాహుబలి సినిమా అంటే గుర్తుకొచ్చే ఇమీడియట్గా గుర్తొచ్చి మన బ్రెయిన్లో ఉండే కొన్ని ఏవో ఉంటాయో అవన్నీ అలా ఉంచేసేసి సాంగ్స్ అనేది రిపీటెడ్ వాల్యూ అనేది మనకి ఎలాగో మనకు యూట్యూబ్లో వాటిలో ఉన్నప్పటికీ కూడా మనకు ప్రతి ప్లాట్ఫామ్స్. ఇప్పుడు ఫ్యాంటసీ సాంగ్లు 2 ఉన్నాయి. ఊళ్ళలో సాంగ్ ఫస్ట్ హాఫ్లో తమన్నా గారి ఇంట్రడక్షన్ ఆ సాంగ్ ఉంది, కొంతలా ఈ సాంగ్ ఉంది. మిగిలిన సాంగ్లని ఆ మింటూ సాంగ్ అది ఉందా ఏంటిది పచ్చ బొట్టేసిన సాంగ్ అది లేదు కదా. ఈ ఫస్ట్ స్టార్టింగ్ అమ్మాయిని వెంట అంటే అమ్మాయిని వెనక పెరుగుతూ వాడు పైకి వెళ్ళే సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో అది బేసిక్ ఇంపార్టెంట్ సీన్. ఫ్యాంటసీ ఉన్న ఆ సాంగ్స్ అని 2 ఉన్నాయి. అది కేవలం అమ్మాయి ఒక మాయలో అంటే ప్రేమ అనే మాయలో పడి తెలియకుండానే వాడు ఆ పైన అంటే అది నీటి కొండ ఎక్కే సీక్వెన్స్, అది చాలా ఇంపార్టెంట్ సీన్ కదా. ఈయన ఇదే సినిమాని అప్పుడు రిలీజ్ చేసినా మనకి ఏం తెలియకుండా చూసేద్దామేమో అనిపిస్తుంది. అది అంటే బేసిక్గా ఆయన ఎడిటర్గా ఆయన కెరీర్ స్టార్ట్ అవడం వల్ల మరి ఏంటో చాలా మంచి హిస్టింగ్ ఇచ్చాడు ఆయన. అవును యాక్చువల్గా అతను కెరీర్ స్టార్ట్ చేయడమే మన చంటి గారు అంటే శ్రీ వెంకటేశ్వర గారి దగ్గర కూర్చొని కూడా వల్ల అతనికి ఇది ఉంది. బేసికల్గా సీన్ ఎక్కడ తగ్గించాలి, ఏది ఉంచాలి, ఏది చెప్పాలి, కథను ఎలా చెప్పాలి అనే దాని మీద క్లారిటీ డైరెక్టర్గా. అంటే టెక్నికల్ నాలెడ్జ్ చాలా గొప్పగా ఉంది ఆయనకి, ఎడిటింగ్ నాలెడ్జ్ చాలా గొప్పగా ఉంది. నేను అడిగితే ఆయన ఏమనుకుంటే చేయగలడండి. అంటే బాహుబలి తీయాలనుకుంటే తీయగలడు, 2 తీయాలనుకుంటే తీయగలడు, మళ్ళీ 2 కలిపి రిలీజ్ చేయాలనుకుంటే చేయగలడు, ఇంకోసారి దాన్ని మళ్ళీ 2 సినిమాలుగా చేసినా మనం చూడగలుగుతాం, అలా చేయగలుగుతాడు ఆయన. ఆ క్లారిటీ ఉన్న డైరెక్టర్ రాజమౌళి గారు. అందుకని అంతే ఇప్పుడు అంత సక్సెస్ కాకుండా ఏంటంటే ఆ కమిట్మెంట్ కానీ టువర్డ్స్ అతని కన్విక్షన్ కానీ. నేను నిన్న సినిమా చూస్తూ ఉంటే కొన్ని సీన్లు చూసినప్పుడు అంటే బేసిక్గా అందరూ చూసిన సినిమా, నేను చూసిన సినిమా, వాడు చెట్లు పట్టుకుని రథాలు లాగేసి ఈసిరేస్తా ఉంటే మనం ఓకే చెప్పేసాం. అది పెద్ద లాజికల్ మాట్లాడలేదు, కన్విక్షన్ అనమాట అంతే. ఇంకా నేను ఆ లైఫ్ అలా చూపిస్తాడు, మనం చూడాలి, మనం అందులోకి వెళ్ళిపోతాం ప్రపంచంలో. అంటే మనకి చందమామ కథలు చదివేసి ఉన్నాం కదండి, అప్పట్లో అలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ మనకి తెలిసిన పాత్రలు కదా, మరింత అతను ఏం చేస్తాడు సినిమాటిక్ ఆలోచించబడే అది ఉండదు మనకి ఇప్పుడు అయినా సరే. అది ఎందుకంటే మనం ఎవెంజర్స్ లాంటివి లేకపోతే హల్క్ లాంటి సినిమాలు చూసినప్పుడు మనం ఎలాగైతే టెక్నికల్ ఆస్పెక్ట్లో మనం ఆ క్యారెక్టర్స్ మనం ఎలా తీసుకుంటామో ఇవి ఖచ్చితంగా అలాగే ఉంటుంది మనకు. ఒక అన్నిటికంటే ముఖ్యమైన విషయం నేను అబ్జర్వ్ చేసిందండి, సినిమాని ఆడియన్స్ ఎంత సెలబ్రేట్ చేసుకుంటారనేది నేను నా ప్రీమియర్లో చూశాను.
చాలా గ్రేట్. అసలు ఈ రోజుల్లో అది కావాలండి. థియేటర్కి సరిగా జనాలు వెళ్ళట్లేదనే ఒక చిన్న ఇది ఉంది కదా, రీ రిలీజ్ దానికి ఆ సెలబ్రేషన్ మీరు చూస్తే నమ్మరు, అది నేను చెప్పలేను. అందరూ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. సో మీరు కూడా ది బాహుబలి ది ఎపిక్ వచ్చింది సినిమా. సో మీరందరూ కూడా మళ్ళీ మీరు ఎప్పుడు చూసారో, ఎవరితో కలిసి చూసారో, మళ్ళీ ఇప్పుడు మీ ఫ్రెండ్స్తో చూస్తారో, మీ గర్ల్ ఫ్రెండ్తో చూస్తారో, మీ వైఫ్తో చూస్తారో, లేకపోతే మళ్ళీ మీ అమ్మ నాన్నతో కలిసి చూస్తారో, ఏదైనా సరే అదొక సెలబ్రేషన్ని, అదొక ఎమోషనల్ మూమెంట్ని, ఒక జనరేషన్ గ్యాప్ కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీరు పిల్లలతో మీ ఫ్రెండ్స్తో ఇంకా కలిసి చూస్తే కనుక ఆ సినిమా మీకు ఒక మెమరబుల్ మూమెంట్గా మీ లైఫ్లో ఉంటుందని ఖచ్చితంగా మనం అందరం అనుకోవచ్చు. సో మళ్ళీ రిలీజ్ అయింది మీ నియరెస్ట్ థియేటర్లో ది బాహుబలి ఎపిక్ సినిమాని చూసి మీరందరూ ఎంజాయ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ రావ్స్ అండ్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ.